జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అస్తేయం. అనంత ప్రేమ స్వరూపులారా, మన వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం, కోరికలను తీర్చుకోవడం కోసం స్వార్థపూరితంగా, బలవంతంగా ఇతరులకు ఇష్టం లేకుండా దాడి చేసి, భయపెట్టి, గాయపరిచి, హింసించి, దౌర్జన్యం చేసి దేనినైనా స్వీకరించినట్లయితే దానిని అస్థేయం అంటారు. ఇతరుల మనసును నొప్పించకూడదు, గాయపరచకూడదు, బాధ పెట్టకూడదు, కఠినంగా వ్యవహరించకూడదు. అది ఒక రకంగా రజోగుణ సంబంధమైన అవలక్షణం, హింసాత్మక చర్య అవుతుంది, మనసును గాయపరిచినట్లు అవుతుంది. హింస అనేది ఏదైనా, ఎటువంటిదైనా ఆమోదయోగ్యం కానే కాదు. అటువంటి వారు తప్పక కఠినాత్ములవుతారు. ఆధ్యాత్మికంగా పరిణతి చెంది జీవిత పరమార్థం నెరవేర్చుకునే అవకాశమే ఉండదు. అందుకే పతంజలి మహర్షి అష్టాంగ యోగాల ముందు యమ నియమాలను గురించి తెలియజేసి, ఆ తదుపరి శారీరక శుద్ధి కోసం ఆసనాలను, ఇంద్రియ పుష్టి కోసం ప్రాణాయామాను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో యమ సమాజంతో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తే, నియమ వ్యక్తిగతంగా ఎలా మెలగాలో వివరించడం జరుగుతుంది. ఇతరులను బాధించటం, మన అవసరాలను తీర్చుకోవటం ఏ విధంగానూ సమంజసం కానే కాదు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. తపస్సు. అనంత ప్రేమ స్వరూపులారా, భగవంతుడిని గురించి నిరంతరం తప్పించటమే తపస్సు. తమోగుణాన్ని సమూలంగా వదిలించుకోవడమే. తమోగుణం అనేది అతి ప్రమాదకరమైన అవలక్షణం. ఒక సాధకుడు ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే సోమరితనం, బద్ధకం, అతి నిద్ర, వాయిదా వేసే తత్వం వంటివి ఉండకూడదు. అటువంటి వ్యక్తులు క్రమం తప్పకుండా సాధన చెయ్యలేరు, నియమాలను పాటించరు, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని కొనసాగించలేరు. వారి సాధనలో ఎటువంటి పురోభివృద్ధి ఉండదు. అందువలన తమస్సు నుండి సమూలంగా బయటపడాలి. అటువంటి తమస్సును వదిలించుకోవడమే తపస్సు అవుతుంది. తామసికంగా ఉన్న వారిలో మూర్ఖత్వం ఉంటుంది. కఠోర సాధన చేస్తారు. భగవంతుడిని ప్రత్యక్షంగా గావించుకొని వరాలను పొందుతారు. మరణ భయం లేకుండా జాగ్రత్త పడతారు. ఇతరులను హింసిస్తారు, బాధ పెడతారు. వీరంతా రాక్షసుల కోవకు చెందుతారు. చెడు ప్రవృత్తిలో ఉంటారు. భయంకరంగా కనిపిస్తారు. అలా కాకుండా భగవంతుని అండదండల కోసం నిరంతరం పరితపించేటట్లయితే తమస్సు పూర్తిగా తొలగిపోయి అన్ని విధాలా ఉన్నతంగా రాణిస్తారు, ఎదుగుతారు. మానసికంగా పరిణతి చెంది జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఏది అసలైన సంపద? దివ్యాత్మ స్వరూపులారా, మనిషి నిరంతరం భౌతిక సంపద కోసం ఆరాటపడుతూ ఉంటాడు. అటువంటి వారిలో అసంతృప్తి తారాస్థాయిలో ఉంటుంది. వాస్తవానికి సంతృప్తిని మించిన సంపద ఏముంటుంది? అసంతృప్తిని మించిన ప్రమాదం లేదు కదా.
ప్రస్తుతం మానవ జాతిని గమనించండి. ప్రతి ఒక్కరూ అసంతృప్తితో అలమటించిపోతున్నారు. దానిని భర్తీ చేసుకోవడం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెడుతున్నారు. అయితే దానివలన అసంతృప్తి ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. గమనించండి. ఎందుకంటే ఆనందంగా జీవించే వారు మాత్రమే శాశ్వతంగా సంతృప్తిని అనుభవించగలుగుతారు. అటువంటి ఆనందం మన అంతరంగంలోనే ఉంది, బాహ్య ప్రపంచం నుండి లభించేది కానే కాదు. అంతరంగమందలి ఆనందాన్ని గుర్తించకుండా దానిని బాహ్య ప్రపంచంలో వెతకడమే అజ్ఞానం. జ్ఞానపరంగా పరిణతి చెంది అంతరంగమందలి ఆనందాన్ని గుర్తించిన వారు దానికోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెట్టరు. ప్రస్తుతం ఆనందం కోసం బాహ్య ప్రపంచంలో పరుగులు పెట్టే వారంతా దానిని పోగొట్టుకొని అసంతృప్తిని ఇంకా పెంచుకుంటూ తీవ్రమైన నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. అదే అజ్ఞానం అంటే. వారి అంతరంగంలో నిరంతరం వెలితి కొనసాగుతూనే ఉంటుంది. గమనించండి.